హాయ్ వెల్కమ్ టు అశ్విని ఛానల్. ప్లీజ్ నా వీడియోస్ అయితే మీరు పూర్తిగా చూడండి, అప్పుడే నా కంటెంట్ అర్థమవుతుంది. ఇక ఈరోజు అయితే నా మార్నింగ్ రొటీన్ ఏమని మీకు చూపిస్తాను. దీని పేరు అయితే రువాబ్జా. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో ఆయుర్వేదిక్ యూజ్ చేసామంటారు. దీనిపైన చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా మా వారు ఒక బాటిల్ అయితే తీసుకొని వచ్చేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నైతే ఎలా తాగాలి, ఎలా చేసుకోవాలనేది మీకు చూపించేస్తాను, చూసేసేయండి. నేనైతే 2 స్పూన్స్ 3 స్పూన్స్ రువాబ్జా అయితే తీసుకున్నాను. తర్వాత సజ్జా గింజలను అయితే తీసుకున్నాను, 1.5 స్పూన్ తీసుకున్నాను. సజ్జా గింజలు అయితే తొందరగానే నానిపోతాయి, అందుకోసమని నేను సజ్జా గింజలు తీసుకున్నాను. తర్వాత మీకు టేస్ట్ కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు. నాకైతే హనీ కానే కావాలి, ఎందుకంటే రువాబ్జా ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి మీకు ఇష్టమైతే ప్రిపేర్ చేసుకోండి, లేదంటే హనీ మీరు స్లిప్ చేసేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక దోసకాయ ముక్కలను అయితే ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే మీరు మీకు ఏ ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నా దగ్గర అయితే దోసకాయ ముక్కలు ఉన్నాయి, అందుకోసమని దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇక దాంతోపాటు ఖర్జూర ముక్కలను కూడా వేసుకుంటున్నాను. నాకైతే ఖర్జూర ముక్కలు చాలా ఇష్టం ఇందులో మిక్స్ చేసుకొని తినడం అంటే, అందుకోసమని ఖర్జూర ముక్కలు తీసుకున్నాను. ఇంకేముంది, 1 గ్లాస్ నీరు పోసేసి బాగా మిక్స్ చేసేసుకొని తాగడమేనండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా మంచి హెల్తీ కూడా. వాటర్ తీసుకోలేని వాళ్ళు, వాటర్ ఎక్కువగా తాగలేని టైం కూడా దొరకని వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సజ్జా గింజలు అయితే మనకు ఆల్రెడీ వెయిట్ లాస్ మీకు తెలిసిందే, హనీ కూడా వెయిట్ లాస్, అది మీకు తెలిసిందే. ఇంకేముంది, రువాబ్జా మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన ఫ్రూట్స్ ఏముండో తీసుకొని కలుపుకొని తాగడమే. సూపర్ టేస్ట్ ఉంటుంది, మంచి హెల్తీ కూడాను. తీసేసుకొని చూడండి, టేస్ట్ సఖత్తుగా ఉందండి, సూపర్ టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కూడా తెచ్చేసుకోండి. రువాబ్జా చిన్న అంగల్లో కూడా దొరుకుతుంది, చాలా బాగుంటుంది. చిన్న సైజులో కూడా దొరుకుతుంది.